నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నమస్తే నాగేశ్వర్ గారు. ట్రంప్ సుంకాల మోతతో ప్రపంచ దేశాలే కాదు అమెరికన్లలో కూడా వ్యతిరేకత తీవ్రమవుతోంది సార్. అమెరికన్లు రోడ్లెక్కుతూ ఉన్నారు, ట్రంప్ పిచ్చోడు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో భారీ నిరసన కూడా చేపట్టారు. జనవరి 20న ట్రంప్ బాధ్యతలు చేపట్టారు సార్. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 75-76 డేస్ అయ్యింది. 100 డేస్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ట్రంప్ మీద ఇంత తక్కువ రోజుల్లోనే ఎందుకు ఈ వ్యతిరేకత? అండ్ ప్రపంచ దేశాలే కాకుండా అమెరికన్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? అంటే ట్రంప్ అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాలతో అధికారంలోకి వచ్చాడు. విచిత్రం ఏంటంటే మరి అమెరికా నిజంగానే గ్రేట్ చేస్తుంటే అమెరికా ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు వివిధ పోల్స్లో కూడా ట్రంప్ రేటింగ్స్ పడిపోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ట్రంప్ ఆర్గ్యుమెంట్, దిస్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్, ఇది అమెరికా విల్ బికమ్ వెల్తీ అని మాట్లాడుతున్నాడు. కానీ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ చాలా హార్ష్గా ఉంది. ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్, మీకు ఎకానమీలో ఒక మేజర్ ఛాలెంజ్ ఇన్ఫ్లేషన్, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీకు ఈవెన్ ట్రంప్ ఈ టారిఫ్లకు సంబంధం లేకుండానే హై కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ యూరప్, అమెరికా ఎదుర్కొంది. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ట్రంప్ అధికారంలోకి రావడానికి కూడా కారణమైంది. ట్రంప్ యాంటీ ఇమిగ్రెంట్ అయినా కూడా ఈవెన్ నాన్ వైట్ ఓటర్స్ కూడా చాలామంది ట్రంప్ కోటేశారు. కారణం ఏంటంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈ ధరల పెరుగుదల నియంత్రించలేకపోయిందని. ఇప్పుడు చూడండి, ఎగ్ క్రైసిస్ తీసుకుంటే ఎగ్స్ ప్రైసెస్ దాదాపు 20% పెరిగాయి ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో. ఈ ఇయర్లో ఇంకో 20% పెరుగుతుంది అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇవాళ ఈ టారిఫ్స్ వల్ల ఏం జరుగుతాయంటే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇప్పుడు కార్ల ధరలు $4,000 నుంచి $10,000 పర్ కార్ పెరుగుతుంది. అమెరికన్లు ఎక్కువగా కొనే వస్తువులో కార్ ఒకటి. మీకు కాస్తంత మిడిల్ క్లాస్ స్థాయి దాటితే అమెరికాలో కార్లు కొనేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనలాగా ఆర్టీసీ బస్సులు ఊరూరు గల్లగెళ్ళి తిరిగాయి. సో అందువల్ల మీకు ఈవెన్ వాళ్ళ హౌసింగ్ ప్రైసెస్ ఇప్పుడు, ఎందుకంటే అమెరికాలో వుడెన్ స్ట్రక్చర్స్తో ఇల్లు కడతారు. 94% హౌసెస్ వుడెన్ స్ట్రక్చర్స్తో కడతారు, లంబర్ అంటారు. సో ఈ వుడెన్ స్ట్రక్చర్స్లో అమెరికాలో వాడే వుడెన్ స్ట్రక్చర్లో 1/3 కెనడా నుంచి వస్తాయి. ఇప్పుడు కెనడా పైన భారీగా సుంకాలు విధించడంతో ఆ వుడెన్ స్ట్రక్చర్ ప్రైసెస్ పెరిగిపోతాయి. దాంతో ఇండ్ల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఒకవైపు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి, అదొక కన్వీనియంట్ యాంగిల్ ఇండ్ల ధరలకు. బట్ ఈ రా మెటీరియల్ ఇన్పుట్ కాస్ట్ ఏమో పెరుగుతుంది. అలాగే మీకు అవకాడోస్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎక్కువగా వాడుతుంటారు అమెరికాలో. ఇప్పుడు మన దగ్గర కూడా మొదలైంది. అమెరికాలో వాడే అవకాడోస్లో 90% మెక్సికో నుంచి వస్తాయి. ఇప్పుడు అవి కాస్ట్లీ అయిపోతాయి. మ్యాపుల్ సిరప్ అని వాడతారు, అంటే షుగర్ తక్కువగా, స్వీట్ తక్కువగా ఉంటుంది. సో మీకు మ్యాపుల్ ప్యాన్ కేక్స్ అమెరికాలో తినేటువంటి నార్మల్ బ్రేక్ఫాస్ట్లో ఫుడ్లో చాలా ఎక్కువగా వాడే మ్యాపుల్ సిరప్. సో ఈ మ్యాపుల్ సిరప్లో గ్లోబల్ ప్రొడక్షన్లో 75% కెనడాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. నువ్వు కెనడా నుంచి వచ్చే వాటి మీద నువ్వు ట్యాక్స్ వేస్తావు. ఆటోమొబైల్స్, ఇప్పుడు కార్ల పైన ట్యాక్స్ వేసావు. ఆటో కాంపనెంట్స్, లాస్ట్ ఇయర్ 8 మిలియన్ 80 లక్షల కార్లు అమెరికా దిగుమతి చేసుకుంది. అమెరికాలో ప్రజలు కొంటున్న కార్లలో 50% దిగుమతులే, ఇంపోర్టెడే. ఇది కాక అమెరికాలో తయారయ్యే టెస్లా లాంటి కంపెనీ కానీ, అమెరికన్ కంపెనీ అయిన ఫోర్డ్ లాంటివి కానీ, మీకు ఇవన్నీ కూడా దే యూజ్ ఫారిన్ కాంపనెంట్స్, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి కాంపనెంట్స్ మీద వాడతారు. ముఖ్యంగా అమెరికా, కెనడా, మెక్సికో ఆటో ఇండస్ట్రీ హైలీ ఇంటగ్రేటెడ్. ఇక్కడ తయారవుతుందా ఆ కారు అక్కడ తయారవుతుంది కూడా చెప్పలేము. ఒక కారు మ్యానుఫ్యాక్చర్ అయ్యే క్రమంలో అమెరికా, కెనడాల మధ్య ఒక 3-4 సార్లు సరిహద్దులు దాడుతుంది. సో అంత ఇంటగ్రేటెడ్ ఆటో ఇండస్ట్రీ. ఇప్పుడు దానిపైన మన భారీగా సుంకాలు వేశాడు. ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా నియర్లీ మీకు మన ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు $11 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియానే.
సో వాటిపైన మీకు ట్యాక్సెస్ భారీగా విధించాడు. సో దాంతో ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు కాస్ట్లీ అవుతాయి. సో నేమ్ ఎనీ ఐటమ్ ఆమె కాస్ట్లీ అవుతుంది. సో సహజంగానే ఏ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇన్ఫ్లేషన్కి వ్యతిరేకంగా ప్రజలు బైడెన్కు వ్యతిరేకంగా ట్రంప్కు అనుకూలంగా తీర్పు చెప్పారు. ట్రంప్ వచ్చాక ఆ క్రైసిస్ మరింతగా పెరుగుతోంది. ఇది మొదటి సమస్య. రెండవది స్టాక్ మార్కెట్స్ కంప్లీట్ కొన్ని లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద ఆవిరైంది. మీరు మన దగ్గరికి వెళ్ళిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అడగండి, పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు గూగుల్ ఇలాంటి కంపెనీలు, ఎందుకంటే వాళ్ళలో ఆ కంపెనీస్ స్టాక్స్ ఇస్తాయి. అమెజాన్ కానీ గూగుల్ కానీ ఈ పెద్ద కంపెనీస్ తమ ఎంప్లాయీస్కు స్టాక్స్ ఇస్తాయి శాలరీతో పాటు. సో అందువల్ల ఆ స్టాక్స్ అలాగే గూగుల్, అమెజాన్ కంపెనీల షేర్లు పడిపోతాయని అనుకోరు కదా, యాపిల్, మైక్రోసాఫ్ట్. కానీ ఈ స్థాయిలో టెక్ కంపెనీస్ పడిపోయి ఒక్కొక్క మిడిల్ క్లాస్, ఇండియా నుంచి వెళ్ళిన మిడిల్ క్లాస్ అతను ఒక 5 ఏళ్ళుగా పనిచేస్తే టాప్ కంపెనీస్లో దాదాపు ₹1 నష్టం వచ్చి ఉంటుంది అంచనా అప్రాక్సిమేట్గా. అందువల్ల భారీగా మీకు అమెరికన్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ కావడము. ఇంకా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఏమంటున్నాయంటే దిస్ ఇస్ వన్ బ్యాడ్ డే ఇన్ ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ స్టాక్ మార్కెట్స్. అంటే ప్రపంచ స్టాక్ మార్కెట్ల చరిత్రలో ఇది ఒక్క చెడు రోజు మాత్రమే అంటాడు. అంటే అర్థం ఏంటి, ఇంకా చాలా బ్యాడ్ డేస్ రాబోతున్నాయని. సో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళలో అత్యధికులు మిడిల్ క్లాస్ ఇలాంటి వాళ్ళే. పెద్ద భారీగా వందల వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది. సో వాళ్ళందరి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోతుంది. మీకు ఒక యాపిల్ కంపెనీ షేర్లే మొన్న 9% పడిపోయాయి. సో ఇది స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఇది రెండో ప్రాబ్లం. మూడో ప్రాబ్లం ఏంటంటే టారిఫ్ వల్ల ఏమవుతుంది, ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కన్జంప్షన్ తగ్గుతుంది. కన్జంప్షన్ తగ్గితే ప్రొడక్షన్ అవసరం తగ్గుతుంది. మీకు ఎప్పుడైనా కొనేవారు ఉంటే కొంటుంటేనే అది ఉత్పత్తి, లేకపోతే ఉత్పత్తి చేసి ఏం చేసుకుంటారు. ప్రొడక్షన్ తగ్గితే మీకు ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఆదాయాలు తగ్గుతాయి. ఆదాయాలు తగ్గితే మళ్ళీ కన్జంప్షన్ తగ్గుతుంది. అందువల్ల ఒక విషయస్ సర్కిల్, విషవలయంలోకి అమెరికన్ ఎకానమీ ఎంటర్ అవుతుంది. వర్చువల్ సైకిల్ అంటారు. అంటే ప్రజలకు ఆదాయాలు పెరిగి వారు కన్జంప్షన్ చేస్తే కన్జంప్షన్ వల్ల ప్రొడక్షన్ అవసరం ఉంటుంది, ప్రొడక్షన్ వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దీన్ని వర్చువల్ సైకిల్ అంటారు. సో ఈ వర్చువల్ సైకిల్ ఆఫ్ ఎకానమీ ఉండాల్సింది కాస్త విషయస్ సైకిల్ ఆఫ్ ఎకానమీగా మారిపోయింది. సో అందువల్ల ఇవాళ ఖచ్చితంగా జాబ్స్ క్రైసిస్ పెరిగే అవకాశాలు ఉంది. సో అందువల్ల ఎవరేజ్ అమెరికన్కు హార్డ్షిప్స్ మొదలవుతున్నాయి. అంటే ఎవరేజ్ అమెరికన్, అది వైట్ అమెరికన్ కానీ నాన్ వైట్ అమెరికన్ కానీ, ప్రతి ఒక్క వైట్ రేసిస్ట్ ఫీలింగ్స్ని పెంచి ట్రంప్ గెలిచాడు. కానీ వాళ్ళు కూడా తప్పదుగా అనుభవించాల్సిందే కదా. ఈ ధరలన్నీ పెరిగితే వారు కూడా ఇప్పుడు ఉదాహరణకు క్రూడ్ ఆయిల్ అమెరికా కెనడా నుంచి కొంటుంది. కెనడా అమ్మే క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్లో 60% అమెరికాకే. మీకు ఇలా ఒక్కటని కాదు, ఇప్పుడు మెక్సికో ఎక్స్పోర్ట్స్లో 83-84% అమెరికాకే. సో అందువల్ల ఒక కంప్లీట్గా అక్రాస్ ద బోర్డ్ ఎకానమీ చాలా సీరియస్గా డ్యామేజ్ అవుతుంది. మీకు డాలర్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అంటే 2025లో డాలర్ దెబ్బతిన్నంతగా ఏ కరెన్సీ దెబ్బతినలే. మీకు సాధారణంగా డాలర్ స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటారు. ఇప్పుడు మన 88 వరకు పోయింది ఒక డాలర్, ఇప్పుడు 85కి వచ్చింది మళ్ళీ ఇండియన్ రూపీ తీసుకుంటే. సో అక్రాస్ డాలర్ ఇండెక్స్ అంటారు. అంటే డాలర్ను యూరో, పౌండ్, స్విస్ ఫ్రాంక్ ఇట్లా వివిధ దేశాల కరెన్సీలతో కంపేర్ చేసినప్పుడు దాన్ని డాలర్ ఇండెక్స్ అంటారు. సో డాలర్ ఇండెక్స్ చూస్తే డాలర్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, డాలర్ డిక్లైన్ అవుతుంది. డాలర్ డిక్లైన్ కావడం అంటే అమెరికన్ల ఆర్థిక శక్తిని దెబ్బతీయడమే. సో ఇలా ఒక కాంప్రిహెన్సివ్ అటాక్ ఆన్ ఎకానమీ కనబడుతోంది. తర్వాత అమెరికా బాయ్కాట్ అమెరికా అనే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మీకు కెనడాలో అమెరికన్ విస్కీని అమ్మడం మానేశారు, యూరప్లో టెస్లా కార్లు కొనడం మానేశారు. అక్రాస్ ద వరల్డ్ మీకు ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాలైనటువంటి కెనడాలో, యూరప్లో బాయ్కాట్ అమెరికా అనే నినాదం విపరీతంగా పెరిగింది. దీనివల్ల అమెరికన్ ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. బాయ్కాట్ అమెరికా అనే నినాదంతో పాటు ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా
కౌంటర్ టారిఫ్స్ మొదలుపెట్టాడు. అంటే ట్రంప్ టారిఫ్స్ వేస్తామని బెదిరిస్తే దానికి కౌంటర్ ఇప్పుడు కెనడా టారిఫ్లు విధించింది, చైనా విధించింది, యూరప్ విధిస్తోంది, అన్ని దేశాలు విధిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ 60 దేశాలపైన టారిఫ్స్ విధించాడు ఇప్పటికీ. విచిత్రం ఏంటంటే ఆయన ఒక లెసోటోనో కంట్రీ పేరు చెప్పాడు. ఆయన అమెరికన్ కాంగ్రెస్లో మాట్లాడుతూ ఈ లెసోటోనో కంట్రీ మనం ఎన్నడూ వినకూడా ఇల్లే, దానికి కూడా బైడెన్ ప్రభుత్వము సహాయం చేసిందని చెప్పి విమర్శించాడు. ఇప్పుడు ఆ లెసోటో పైన కూడా టారిఫ్లు విధించాడు. ఆస్ట్రేలియాకి చెందిన 2 ఐలాండ్స్ పైన టారిఫ్, ఒక ఐలాండ్ లేదా మనుషులు కూడా ఉండరు, ఇంకో ఐలాండ్లో 2000 మంది ఉంటారు. ఇలా అక్రాస్ ద బెల్ట్ 60 కంట్రీస్ పైన టారిఫ్ విధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ పతనమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వస్తువులపై బహిష్కరించండి నినాదం మొదలైంది. గ్లోబల్ ట్రేడ్ దెబ్బతింటోంది. గ్లోబల్ ట్రేడ్ ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తాజా అంచనా ఏంటంటే కనీసం ఒక 1% అన్న డిక్లైన్ అవుతుందని. యుఎస్ ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటోంది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ 1.7% గ్రోత్ రేట్ అన్నది, కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న నివేదికలు అయితే 0.1 to 1% మించి అమెరికన్ ఎకానమీ వృద్ధి రేటు ఉండదు అని అంటున్నారు. సో చూడాలి, ఫెడరల్ రిజర్వ్ కొద్ది వారాల క్రితం ఇచ్చిన అంచనా 1.7. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ 2.5 నుంచి 2.8కు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కొద్ది వారాల క్రితమే ఈవెన్ ఏప్రిల్ టు రెసిప్రోకల్ టారిఫ్ విధించక ముందే ఇన్ఫ్లేషన్ 2.5% నుంచి 2.8% పెంచింది. 2.8% మనకు తక్కువగా అనిపించవచ్చు, కానీ అమెరికా లాంటి ఎకానమీకి అది చాలా ఎక్కువ. సో ఎకనామిక్ గ్రోత్ రేట్ అయితే 1.7% అని అంచనా వేస్తే అది ఇప్పుడు బిలో 1% ఉంటుంది అంటున్నారు. అమెరికన్ ఎకానమీ రిసెషన్లోకి వెళ్ళవచ్చు అని అక్రాస్ ద బోర్డ్ మీరు గోల్డ్మాన్ సాక్స్, హెచ్ఎస్బిసి, ఎస్ఎన్పి గ్లోబల్, మీకు జేపీ మార్గాన్, ఇలా ప్రతి ఏజెన్సీ అంచనా. నో ఏజెన్సీ రిసెషన్ ఉండదు, అసలు అమెరికన్ ఎకానమీ బూమింగ్గా ఉంటుంది అని ఒక్క రేటింగ్ ఏజెన్సీ కూడా చెప్పలేదు. అందరూ కూడా రిసెషన్ ఉంటుందని చెప్తున్నారు, రిసెషన్ ప్రాబబిలిటీని పెంచుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు గోల్డ్మాన్ జేపీ మార్గాన్ ఇదివరకు మీకు 40% ఉంటుంది రిసెషన్ ప్రాబబిలిటీ అంటే ఇప్పుడు దాన్ని 60% పెంచారు. హెచ్ఎస్బిసి 40% ప్రాబబిలిటీ అంటున్నారు. మీకు అంతకుముందు ఎస్ఎన్పి గ్లోబల్ 25% ప్రాబబిలిటీ అంటే ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసి 30 to 35% అంటున్నారు. మీకు గోల్డ్మాన్ సాక్స్ అంతకుముందు 20% పాసిబిలిటీ అంటే ఇప్పుడు దాన్ని తాజాగా మార్చిలో 20% అన్నారు, ఇప్పుడు తాజాగా 35% ప్రాబబిలిటీ అంటున్నారు. సో అందువల్ల అమెరికాలో రిసెషన్ ఫియర్స్ అనేది క్లియర్గా పెరుగుతున్నాయి. సో రిసెషన్ విల్ ఇంపాక్ట్ ఎవ్రీబడి. అమెరికన్ ఎకానమీలో ప్రతి ఒక్కరిపైన రిసెషన్ ప్రభావం ఉంటుంది. దీనికి తోడు అమెరికాలో ఉన్న లిబరల్ ట్రెడిషన్ పైన ట్రంప్ దాడి చేస్తున్నాడు, యూనివర్సిటీల మీద దాడి చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఈ ఇయర్ $9.2 బిలియన్ ఫెడరల్ ఫండింగ్ ఆపేశాడు. ఆఖరికి హార్వర్డ్ యూనివర్సిటీ అంటే పోనీ ఎలీట్ యూనివర్సిటీ, దాని బాధ అది పడుతుంది అనుకుంటే ఓకే. ఆ అమెరికన్ స్కూల్స్కు అమెరికాలో ఉండే ఎడ్యుకేషన్ అనేది అమెరికాలో ఇట్స్ మోర్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండ్ లోకల్ బాడీ సబ్జెక్ట్. ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా ఫండింగ్ చేస్తారు. కానీ అమెరికన్లో ఎడ్యుకేషనల్ బడ్జెట్, అమెరికా మొత్తం విద్య పైన ఖర్చు పెడుతున్న దాంట్లో 8% కాస్త మీకు ఫెడరల్ ఫండింగ్ ఉంటుంది. ఆ 8% కూడా టార్గెటెడ్ ఫండింగ్ ఉంటుంది. అంటే అండర్ సర్వ్ రీజన్స్, అండర్ సర్వ్ పాపులేషన్, అంటే ఎక్కడైతే ప్రాపర్టీ ట్యాక్స్ సరిగా వసూలు కాదో పేదవాళ్ళు ఉంటారో అక్కడ నీకు ఫండింగ్ తక్కువగా ఉంటుంది స్కూళ్ళకు. అలాంటి ప్రాంతాల్లో అలాంటి బిడ్డల కొరకు మీకు లో ఇన్కమ్ గ్రూప్స్ కొరకు ఇలాంటి వాళ్ళ కొరకు ఫెడరల్ ఫండింగ్ వాడతారు. అలాంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మూసేశాడు. తర్వాత అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగాల్ని గణనీయంగా తగ్గిస్తున్నాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టి ఉద్యోగుల్ని తగ్గించడం ఒక ఎత్తు అయితే వాళ్ళు అవమానిస్తున్నాడు. నీ పల్స్ పనిచేస్తుందా, ఇలాన్ మస్క్ రూపంలో ట్రంప్ అవమానం. సో నీకు పల్స్ పనిచేస్తుందా లేదా చెప్పండి, ఒకసారి పల్స్ చూసుకొని చెప్పండి, మీరు లాస్ట్ 1 వీక్లో ఏం చేశాడని చెప్పి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్, అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లాంటి దాంట్లో పనిచేసేవారు. అంటే ఇప్పుడు మన సిబిఐ, ఈడీనే కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వారికి కూడా నోటీసులు ఇస్తున్నాడు. మీరు ఏం పని చేస్తున్నాడు ఎవడని చెప్తాడా అండి? ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాళ్ళు, ఆర్మీ పనిచేసేవాళ్ళు మేము
యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ చేసేవాడు మేము లాస్ట్ 1 వీక్లో ఇంకో పలానా టెర్రరిస్ట్ మీద ఇంటెలిజెన్స్ సేకరించామని వీడికి మేలు చెప్తారా? అంత మూర్ఖత్వం అన్నట్టు, మామూలు మూర్ఖత్వం కాదు అది. అసలు జనాభా లేని ఐలాండ్స్ పైన టారిఫ్లు ఇవ్వడం విధిస్తాడు ప్రపంచంలో ఏ మూర్ఖుడైనా. అసలు జనాభా లేదు, అక్కడ మనుషులే లేరు, దాని మీద ఒక 2000 మంది ఉన్న ఐలాండ్ మీద టారిఫ్ విధిస్తాడు ఎవడన్నా? అది రెసిప్రోకల్ టారిఫ్ ఎట్లా అవుతుంది? అక్కడ ల్యాండే జనమే లేకపోతే ఆడ నుంచి నీకు అమెరికా పైన టారిఫ్ ఎక్కడిది? ఎవడన్నా ప్రపంచంలో ఆర్మీ ఇంటెలిజెన్స్ వాళ్ళను లాస్ట్ 1 వీక్లో మీరు ఏం పని చేశారని అడుగుతాడు తెలివి ఉన్నవాడు ఎవడైనా? ఎంతటి మూర్ఖత్వం అంటే అందుకే పిచ్చోళ్ళు ట్రంప్. ఇలా మనం పేపర్లో హెడ్లైన్ చూసాం కదా, ట్రంప్ మస్క్ పిచ్చోళ్ళని ఎందుకంటున్నారు? నిజంగా పిచ్చోళ్ళే. నీకు జనమే లేని ఐలాండ్ పైన టారిఫ్ విధిస్తాడు ఎవడన్నా? 2000 మంది ఉన్న జనాభా ఉన్న ఐలాండ్ పైన కూడా టారిఫ్ విధిస్తాడా? అసలు ప్రపంచంలో ఎవడైనా తమ దేశ సైన్యం లాస్ట్ 1 వీక్లో ఏ పని చేసింది, దేశ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఏ పని చేసింది అని చెప్తారా? అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, పెంటగాన్, ఇవన్నీ కోవర్ట్ ఆపరేషన్స్ ఉంటాయి, రహస్య ఆపరేషన్లు ఉంటాయి. మన ఓపెన్గా బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము పలానా చోటుకి వెళ్తున్నాం అని మెసేజ్ పెడతాడు ఎవడన్నా? ఈమెయిల్ ఇవ్వాలంట లాస్ట్ 1 వీక్ ఎక్కడికి వెళ్ళామని. సీక్రెట్ ఆపరేషన్లు జరిపేవాడు ఈమెయిల్లల్లో ఇలాన్ మస్క్ చెప్తాడా? సో అంత మూర్ఖత్వం అన్నాడు. మేము ఏమైనా చేస్తాం పిచ్చోళ్ళ మా ఇష్టం అని. సో దానికి తోడు ఇప్పుడు పెద్ద ఎత్తున ఫెడరల్ కాంట్రాక్ట్స్ని రద్దు చేస్తున్నాడు. అంటే ప్రభుత్వం దాంతో బిజినెస్ దెబ్బతింటున్నాయి. భారీ ఎత్తున ఫెడరల్ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నాడు. ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాడు. దాదాపు కొన్ని $1 ట్రిలియన్ మిగిలిస్తాను అని మాట్లాడుతున్నాడు. సో దాంతో మీకు టెస్లా కార్ల పైన మీకు అటాక్ జరుగుతున్నాయి, దాన్ని తీవ్రవాద దాడులు అని ట్రంప్ అంటున్నాడు. సో ఇక ట్రంప్ యుద్ధాలు ఆపుతానని మొదలయ్యాడు. వై షుడ్ అమెరికన్స్ పే ఫర్ ద వార్ అని. మీకు ఎక్కడ గాజాలో యుద్ధం ఆగలేదు, ఉక్రెయిన్లో రోజు రోజుకు పుటిన్ బలపడుతున్నాడు. అమెరికా గ్లోబల్ ఐసోలేషన్ గురి అంటారు, అంటే గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్లో ఉన్న అమెరికా కాస్త ఇవాళ అమెరికాకు యూరప్ వినడం లేదు, అమెరికాకు ఎవడు వినని పరిస్థితి తీసుకొస్తున్నాడు. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నినాదం ఇచ్చి ఇవాళ అమెరికా ఈజ్ అన్ ఐసోలేషనిస్ట్. గ్లోబల్ ట్రేడ్లో ఐసోలేషన్, గ్లోబల్ పాలిటిక్స్లో ఐసోలేషన్, గ్లోబల్ స్ట్రాటజిక్ కమ్యూనిటీలో కూడా ఐసోలేట్ అయిపోయింది. వాడు ఇప్పుడు అమెరికా నుంచి యూరపే నమ్మడం లేదు, కెనడా నమ్మడం లేదు, మెక్సికో నమ్మడం లేదు, జపాన్ నమ్మడం లేదు. ప్రపంచంలో అమెరికా మిత్ర దేశాలు ఇవాళ అమెరికా నమ్ముతలేవు. కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అమెరికాతో F-35 విమానాలు కొనాలనుకున్న పోర్చుగల్ ఆ డీల్నే క్యాన్సిల్ చేసి పడేసింది. మీకు యూకే అండ్ జర్మనీ రివ్యూ చేస్తున్నాయి ప్రపంచంలో. సో అమెరికా మిత్ర దేశాలే నమ్మని ఒక దయనీయ స్థితికి, అంటే గ్లోబల్ ఐసోలేషన్కు ట్రంప్ కారణమవుతున్నాడు. ఇలా యూనివర్సిటీస్, అమెరికన్ యూనివర్సిటీస్ ఆర్ నోన్ ఫర్ లిబరల్ థాట్. అమెరికా లాంటి డెమోక్రసీ సర్వైవ్ అయిందంటే లిబరల్ ఐడియాస్తో సర్వైవ్ అవుతాయి. అంటే యూనివర్సిటీస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ప్రపంచవ్యాప్త ట్రెడిషన్. అమెరికాలో ఇవాళ యూనివర్సిటీలో పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా ప్రదర్శన జరిపారని చెప్పి హార్వర్డ్ పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శన జరిపిన వారిపైన మీరు చర్యలు తీసుకోలేదు అనే ఆరోపణ పైన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $9.2 బిలియన్ ఫండింగ్ ఆపేశాడు. కొలంబియా యూనివర్సిటీకి $400 మిలియన్ ఫండింగ్ ఆపేశాడు. ఆపడమే కాదు, ఆ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులపైన, మీకు ఫ్యాకల్టీ పైన వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు. ఫారిన్ స్టూడెంట్స్ డిపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అన్బికమింగ్ ఆఫ్ అన్ అమెరికన్ సొసైటీ. అమెరికన్ డెమోక్రసీ గొప్పతనమే ఒక ఫ్రీడమ్. ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ద అమెరికన్ కాన్స్టిట్యూషనే ఫ్రీ థాట్ చెప్తుంది. అమెరికా ఈజ్ ఏ కస్టాడియన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. ప్రపంచంలో అన్ఫెటర్డ్ ఫ్రీ స్పీచ్. మనకన్నా భావప్రకటన స్వేచ్ఛ పైన సహేతుక ఆంక్షలు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ప్రభుత్వాలు విధించేసి, కానీ అమెరికాలో అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉంటుంది. తుపాకీ పట్టుకునే స్వేచ్ఛ ఉంది అమెరికాలో పిచ్చోళ్ళు కూడా తుపాకీ కొనుక్కుంటారు. అలాంటి తుపాకీ పట్టుకునే స్వేచ్ఛ ఉన్న అమెరికాలో ఒక అంశం పైన మాట్లాడితే నేను నీ పైన కేసు పెడతాను, నీ పైన చర్య తీసుకుంటాను అంటే ది అమెరికన్ సైకి అంగీకరిస్తుందా? ఇది అమెరికన్ లిబరల్ మైండ్ ఒప్పుకుంటుందా ఇది? సో ఇలా ప్రతి అంశంలోనూ గందరగోళం సృష్టిస్తున్నాడు. సో విని ఎరగని గందరగోళం సృష్టించడం వల్ల సహజంగానే ఈ వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది. దట్ డజంట్ మీన్ ట్రంప్ను సమర్థించే వాళ్ళు లేరని కాదు, సమర్థించే వాళ్ళు ప్రతి సమాజంలో పోలరైజ్ అయి ఉంటుంది. కానీ రోజు రోజుకి ఈ వ్యతిరేకత పెరగడానికి ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సమే కారణం.